తిరుపతి మనర్గుడి పామని ఎక్స్ప్రెస్. ఓకే తిరుపతి వెళ్ళొస్తాను అయితే. మన తిరుమల కొండ చూసారా, 80 రూపీస్ టికెట్. అది ఏ ట్రైనో కానీ బోర్డులు కూడా లేవు ట్రైన్ మీద. ఇదిగోండి మన ఇంజన్ వ్యాప్ 4 లోకోమోటివ్. ఇప్పుడు పెంచుతాడు చూడండి స్పీడ్. బాబాయ్ మొబైల్కి కాదు. ఇదేంటి బాగా చెప్పగానే ఆగిపోయింది ట్రైన్. ఫ్రంట్ సైడ్ మన ట్రైన్ బ్యాక్ సైడ్. ట్రైన్ బాదుడు అంటే బాదుడు అనమాట. అమ్మోయ్ ట్రైన్కి గట్టిగా ఉన్నారు జనాలు. ఈ ట్రైన్ ఎవరైతే ఎక్కుతారంటే విల్లుపురం వెళ్ళే వాళ్ళు ఎక్కచ్చు. అండ్ అలాగే మనరుగుడి రాజగోపాల స్వామి వారి టెంపుల్ ఉంటుంది అక్కడ. నాకు ఇటు సైడ్ లొకేషన్ చూస్తుంటే మనం ఎక్కడో వెస్ట్ గోదావరి, నరసాపురం, పాలకొల్లు ఆ సైడ్ జర్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అరుణాచలం అయితే వచ్చేసామండి మనం. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే తిరుపతిలో అయితే ఉన్నాను. తిరుపతి నుంచి కొత్త ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. సో అది ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు. తిరుపతి నుంచి తిరువణామలై. ఈ వీడియో అనేది చాలా మందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే తిరుపతి వచ్చిన వాళ్ళు తిరువణామలై వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఏంటి మీరు ఈ వీడియోలో చూసేయండి. సో రైట్ నౌ నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాను అనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 10:51 అయితే అయింది. అండ్ మీరు చూస్తున్నారు కదా విష్ణు నివాసం ఇటు పక్క రైల్వే స్టేషన్. నేనైతే ఇప్పుడే తిరుమల దర్శనం చేసుకుని తిరుపతికి అయితే వచ్చాను. అండ్ మన ట్రైన్ వచ్చేసి 11:55 కి అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతి రైల్వే స్టేషన్ నుండి. తిరుపతి రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేషన్ అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ రెడీ అయితే తిరుపతి రైల్వే స్టేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా మారిపోద్ది. అది జాగ్రత్తగా తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళేది టికెట్ తీసుకోవాలి. నేనైతే ఇప్పుడే టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసుకున్నాను. తిరుపతి టు తిరువణామలై మనం మెయిల్ ఎక్స్ప్రెస్ కైనా జర్నీ చేయొచ్చు ఈ టికెట్ తో. సో చూసారా 80 రూపీస్ టికెట్. సో టైం చూడొచ్చు మీరు 11:02 అయితే అయింది. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17407 పామని ఎక్స్ప్రెస్. 11:55 కి డిపాచర్ 4th ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వెళ్ళిపోతున్నాను. సో నేనైతే ఈ జర్నీలో ఎటువంటి రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు. జనరల్ లోనే ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వచ్చేసాను. అండ్ మన ట్రైన్ కూడా ఇదేనమాట, పామని ఎక్స్ప్రెస్. సో మీరు చూస్తున్నారు కదా D1, D2, D3 అలా D5 దాకా ఉంటాయి. ఇవన్నీ సెకండ్ సిట్టింగ్ అనమాట, అంటే రిజర్వేషన్ ఉండాలి వీటికి. అండ్ చైర్ కార్ C1. పామని ఎక్స్ప్రెస్ కి ఈ సెకండ్ ఏసీ చైర్ కార్ ఒక్కటి మాత్రమే ఉంటుంది, మిగతా అనేవి జనరల్ ఉంటాయి. సో నేనైతే ఎమర్జెన్సీ విండో దగ్గర సెట్ అయిపోయాను అనమాట. సో లగేజ్ లోపల పెట్టేశాను. ట్రైన్ గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ట్రైన్ నెంబర్ 17407 తిరుపతి టు మనర్గుడి. పామని ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే తిరుపతి నుంచి మనర్గుడి దాకా వెళ్తుంది. సో నేనైతే స్టార్టింగ్ స్టేషన్ నుండి ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ అంటే తిరువణామలైలో డ్రాప్ అయిపోతాను అనమాట. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. సో ఆల్మోస్ట్ ఈ ట్రైన్ లో 70 to 80% పీపుల్ తిరువణామలై దాకా జర్నీ చేస్తారు. సో మిగతా వాళ్ళంతా మనర్గుడి వెళ్తారు. అది ఏ ట్రైనో కానీ బోర్డులు కూడా లేవు ట్రైన్ మీద. మై ఫేవరెట్ కోచ్ బ్లూ కలర్ జనరల్ కోచ్. అబ్బా ఎన్ని రోజులైందో దీన్ని చూసి. సో టైం వచ్చేసి 11:15 అయితే అవుతుంది. మన ట్రైన్ డిపాచర్ తెలుసు కదా 11:55 కి. ఇప్పుడైతే మనం ఇంజిన్ దర్శనం అయితే చేసుకుందాం. ఇదిగోండి మన ఇంజన్ వ్యాప్ 4 లోకోమోటివ్. ఇంకా ఇంజిన్ అయితే స్టార్ట్ చేయలేదు. తిరుపతి మనర్గుడి పామని ఎక్స్ప్రెస్. ఈ లోకోయే తిరుపతి నుండి మనర్గుడి దాకా మనల్ని పుల్ చేయబోయేది, అంటే మన ట్రైన్ ని పుల్ చేయబోయేది. 11:55 కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 11:58 కి అయితే స్టార్ట్ అయింది తిరుపతి రైల్వే స్టేషన్ నుండి. ఓకే తిరుపతి వెళ్ళొస్తాను అయితే. ఇంకా అవలేదు ఏంటో అనుకున్నాను. కోచ్ మెయింటెనెన్స్ దగ్గర అయితే ఆపేశారు. తిరుపతి కోచ్ మెయింటెనెన్స్ ఇది. తిరుపతి స్టేషన్ దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాకాల. తిరుపతి నుంచి 5 ఇంటర్మీడియట్ స్టేషన్స్ ని దాటేసి పాకాల స్టేషన్ కి అయితే రీచ్ అవుతాం అనమాట. మన బ్యూటిఫుల్ వ్యాప్ 4 లోకోమోటివ్ చూసారా ఇప్పుడు పరుగులు తీస్తుంది ట్రైన్. అదిగోండి మన తిరుమల కొండ, తిరుపతి వెస్ట్ హాల్ట్. సో దీన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు పెంచుతాడు చూడండి స్పీడ్. బాబాయ్ మొబైల్కి కాదు. ట్రైన్ వెళ్తుండగా మధ్యలో ఉన్న లొకేషన్స్ అబ్బబ్బబ్బ. ఎందుకంటే నేను ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైం అట, ఈ రూట్లోకి రావడం. వెల్కమ్ టు పాకాల జంక్షన్. సో మన గురించి ఏదో ట్రైన్ అయితే వెయిటింగ్లో ఉంది. ఏంటిది తిరుపతి SMVT బెంగళూరు. అమ్మోయ్ ట్రైన్కి గట్టిగా ఉన్నారు జనాలు. పాకాల జంక్షన్ అంటే ఇక్కడ నుంచి మనకి గూడూరు కాట్పాడి మీదుగా ఒక లైన్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ధర్మవరం పాకాల ఇంకో లైన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో సిగ్నల్ అయితే వచ్చేసింది మనకి. 2 minutes స్టాప్ అన్నారు కానీ 1 minute కూడా ఆగలేదు. ఎందుకంటే ట్రైన్ 6 minutes డిలేలో అయితే ఉంది. బాయ్ బాయ్ పాకాల జంక్షన్. ఇదేంటి బాయ్ చెప్పగానే ఆగిపోయింది ట్రైన్. ఏదో ర్యాండమ్ స్టేషన్లో ఆపేశారు. సిగ్నల్ కూడా లేదు మన ట్రైన్కి. ఏదో క్రాసింగ్ పడినట్టు ఉంది.
ఏ ట్రైను రాలేదు, ఏ ట్రైన్ వెళ్ళలేదు. నియర్లీ ఇక్కడే 15 మినిట్స్ డిలే అయిపోయింది. పదండి చిత్తూరులో కలుద్దాం డైరెక్ట్. మొత్తానికి 17 మినిట్స్ లేట్లో చిత్తూరు అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం. సో ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అని తిరుగుతుంది మన ట్రైన్. సో ఇది ఫ్రంట్ సైడ్, ఇది మన ట్రైన్ బ్యాక్ సైడ్. ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే ట్రైన్ బాదుడు అంటే బాదుడు అనమాట, మామూలుగా బాదట్లేదు. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా సింగిల్ లైన్. ఇప్పుడు మన ట్రైన్ హోమ్ కాల్ ఇష్యూ, మన స్టేషన్లో సిగ్నల్ ఇచ్చారంటే డైరెక్ట్ చిత్తూరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతాం. హలో చిత్తూరు, ఎలా ఉన్నారు అందరూ? ఏదో అనుకున్నాను కానీ ట్రైన్కి చాలామంది అయితే పుల్ అవుతున్నారు. అటు రిజర్వేషన్ కానీ జనరల్ కానీ చాలామంది అయితే పుల్ అవుతున్నారు. మొత్తానికి అయితే చిత్తూరులో అడుగు పెట్టేశాను. సో చిత్తూరు స్టేషన్ కూడా వచ్చేసి CTO 1 మినిట్ మాత్రమే స్టాప్. మన ట్రైన్ పక్క సైడ్ నుంచి ఇదే ట్రైన్, ఇదే ట్రైన్ ఇది. అండ్ ఇటు సైడ్ ఏమో కాచిగూడ చిత్తూరు. ఇవన్నీ నైట్ టైం ట్రైన్స్ ఏమో. సో ఇలా పార్క్ చేసేసారు. అండ్ మన పామిని ఎక్స్ప్రెస్ చిత్తూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. చిత్తూరు నుండి 1:20 అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తమిళనాడులోకి అడుగు పెట్టయిపోతున్నాం. సో తర్వాత స్టేషన్ కాట్పాడి జంక్షన్. ఇది ఏ ఊరో తెలియదు, ఈ స్టేషన్ పేరెంట్ నాకు తెలియదు కానీ పక్కన ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చివరి ఏదో ట్రైన్ ఉంది. ఓకే, ఈ స్టేషన్ పేరు బొమ్మ సముద్రం అంట. ఇది ట్రైన్ కాదు, నార్మల్ ఏదో ట్రాక్ రికార్డింగ్ స్టాఫ్ కార్ అంట. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ట్రైన్ జనరల్ అయినా రిజర్వేషన్ అయినా చైర్ కార్ అయినా సరే, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పర్లేదు బాగానే ఉంది. సీజన్ అయితే ఈ ట్రైన్ కొంచెం రష్గానే ఉంటుందని చెప్తాను. అండ్ మెయిన్లీ ఈ ట్రైన్ ఎవరైతే ఎక్కుతారంటే విల్లుపురం వెళ్ళే వాళ్ళు ఎక్కచ్చు. అండ్ అలాగే మనురుగుడి రాజగోపాల స్వామి వారి టెంపుల్ ఉంటుంది అక్కడ మనురుగుడిలో. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళచ్చు. విల్లుపురంలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మీరు బస్సు వద్దు నాకు ట్రైన్ కావాలంటే ఈ పామిని ఎక్స్ప్రెస్ అనేది ఒక బెస్ట్ ఆప్షను. సో ఆ బ్రిడ్జ్ చూస్తే చాలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. కాట్పాడి జంక్షన్. సో ట్రైన్ 2:05కి రావాలి, ఆన్ టైం కన్నా ముందే వచ్చేసింది అనమాట. 30 మినిట్స్ డిలే మొత్తం కవర్ చేస్తారు ట్రైన్ని. బాదుడు అంటే బాదుడు, బాదుడే బాదుడు. అండ్ కాట్పాడి స్టేషన్ కూడా వచ్చేసి KPD. 1:55 అయితే అయ్యింది. మన ట్రైన్ 2:05 రావాలి. ఇక్కడ ఏదో మెమో ఎక్స్ప్రెస్ ఉంది, ఏంటిది అటేపు తిరుపతి అని ఉంది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఏదో ట్రైన్ వచ్చింది, అదేంటది బెంగళూరు సెంట్రల్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు అంట. సో కాట్పాడి జంక్షన్ అంటే మనకి ఇక్కడ 2 లైన్స్ అయితే వేరైపోతాయి అనమాట. ఒకటి చెన్నై సెంట్రల్ నుంచి బెంగళూరు సిటీ వరకు ఒక లైన్ ఉంటుంది, ఇంకొకటి గూడూరు కాట్పాడి. ఇప్పుడు మనం ఏదైతే లైన్ వచ్చామో ఈ 2 డిఫరెంట్ లైన్స్ అయితే ఉంటాయి అనమాట కాట్పాడి జంక్షన్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టేట్ తమిళనాడు. తమిళనాడులో కూడా అడుగు పెట్టేసాం. ఇక నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ అనేవి మనకి తమిళ్ బోర్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి. తమిళ్, హిందీ బోర్డ్స్ అండ్ ఇంగ్లీష్ బోర్డ్స్, అంటే బోర్డ్ నేమ్స్ తో స్టార్ట్ అవుతాయి అనమాట. కాట్పాడి జంక్షన్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వెల్లూరు కాంట్. కాంట్ మీనింగ్ ఏంటంటే కంటోన్మెంట్ జోన్ అనమాట, కంటోన్మెంట్ స్టేషన్. ఈ పామిని ఎక్స్ప్రెస్ ఆరిజిన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి మనురుగుడి వెళ్తుంది. మొత్తం తమిళనాడు అంతా సదరన్ రైల్వేస్ లెక్కలోకి వస్తుంది. తిరుపతి స్టేషన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే. పామిని ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ టు ఎండింగ్ డెస్టినేషన్ మొత్తం 464 కిలోమీటర్లు ప్రయాణించాలి. 10:20 ఈ ట్రైన్ లో జర్నీ చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ టు ఎండింగ్ 16 స్టేషన్లు అయితే ఆగుతూ వెళ్తుంది ఈ పామిని ఎక్స్ప్రెస్. సో మనకైతే సిగ్నల్ వచ్చేసింది. చలో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పల్లూరు. నాకు ఇటు సైడ్ లొకేషన్ చూస్తుంటే మనం ఎక్కడో వెస్ట్ గోదావరి, నరసాపురం, పాలకొల్లు ఆ సైడ్ జర్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ అండ్ సేమ్ లొకేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. చేపల చెరువులు అలాంటివి ఏం లేవు కానివ్వండి, బట్ ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. సో వెల్కమ్ టు పొల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి PRL. 2 ఇంటర్మీడియట్ స్టేషన్ దాటేసుకుని మనం దిగబోయే స్టేషన్ వచ్చేసింది. సో మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. 2 మినిట్స్ లేట్తో దిగబోయే ఇంటర్మీడియట్ స్టేషన్ తిరువనమలై స్టేషన్కి అయితే రీచ్ అయిపోతుంది మన ట్రైన్. టైం వచ్చేసి 3:45 అయితే అయిందనమాట. ఇక్కడ జస్ట్ 2 మినిట్స్ మాత్రమే స్టాప్. ఇక్కడ మనకు కనబడుతుంది తిరువనమలై బోర్డ్. తిరువనమలై అరుణాచలం అయితే వచ్చేసామండి మనం మన పామిని ఎక్స్ప్రెస్లో.
నైట్ 9:43 కల్లా మనూరు అయితే చేరుకుంటుంది. సో నేను తిరువనమలై రావడం సెకండ్ టైం, బట్ సో రైల్వే స్టేషన్లో అడుగు పెట్టడం ఫర్ ది ఫస్ట్ టైం. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలియదు, పైగా రూమ్ కూడా బుక్ చేసుకోలేదు. వెళ్ళాలి, రూమ్ బుక్ చేసుకోవాలి. సో బాయ్ చెప్పేద్దాం పామిని ఎక్స్ప్రెస్కి. బాయ్ బాయ్. సో పదండి మనం బయటికి వెళ్దాం. సో అరుణాచలం రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంది వ్యూ? వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ అలాగే చాలా కొత్తగా ఉంది నా కళ్ళకి. సో ఇది నెక్స్ట్ రోజు అనమాట. సో పామిని ఎక్స్ప్రెస్లో తిరువనమలై అయితే వచ్చేసాను. తిరువనమలై ఎందుకు వచ్చాను అన్నది నా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు తెలుసుకోండి. సో ఈ వీడియో అయితే నేను ఎక్కడైతే ఎంజాయ్ చేయబోతున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఎంజాయ్ తెలుసు కదా, లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్లో తెలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.